ఉప్పు నీరు, సముద్రపు ఉప్పు నీరు ఎదురుతనడంతో రాజోలు ప్రాంతంలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు తల వేలాడేసినాయి. అంటే ఓ రకంగా దాన్నేమనాలంటే కోమాలో ఉన్నట్టు అయిపోయినాయి. అవి చూడటానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ 3 వారాల గడువు అడిగారు. దాదాపుగా రాబోయేటటువంటి నెలల్లో దీనికి సంబంధించిన పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం. నేను ఊరుకూరుకునే మాటలు చెప్పను. దీని సంగతి తేలుస్తానని చెప్పాడు. అదే సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారాయన. అందులో ఒకటి కోనసీమ అనేటటువంటిదే తెలంగాణ ఉద్యమానికి గూడా కారణం. ఇక్కడున్న పచ్చదనాన్ని చూసి వాళ్ళకి అక్కడ దిష్టి తగిలిందేమో, వాళ్ళే ఫీల్ అవుతా ఉంటారు అన్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఉంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు, చాలా కన్నీరు. అది ఆయన అన్నటువంటిది. ఇది మామూలుగా ఏ జగన్ అని ఉంటే గనక ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికి 2 ఏరియాల్లో కూడా పెద్ద పెద్ద ఇష్యూస్ నడుస్తుండే. కాకపోతే ఇక్కడ కొంచెం రివర్స్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి వాస్తవంగా మాట్లాడారన్నటువంటి ప్రొజెక్షన్ నడుస్తుంది.